అలా కాలం గడుపుతూ ఉంటాడు. ఒకసారి తమ్ముడు అన్న కోసం అని చెప్పి ఆశ్రమానికి వస్తాడు. అన్న ఇంట్లో లేకపోయేసరికల్లా చాలా సేపు అక్కడ పరిచారణ చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక చెట్టు కనిపిస్తది. ఆ చెట్టుకి పండ్లు విరగకాసి ఉంటాయి. ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. బాగా బలంగా ఉన్నాయి. బాగా గుజ్జుబట్టున్నాయి. ఇతనికేమో ఆకలవుతుంది. అందుకని చెప్పి పండ్లే కదా అని చెప్పేసి కాసిన్ని కోసుకొని తింటూ ఉంటాడు. అంతలో వాళ్ళ అన్నగారు వస్తారు. అట్లా ఎంతసేపు అయిందయ్యా వచ్చి అని కెస్తుల ప్రశ్నలు వేస్తూ చేతికెళ్ళి చూస్తాడు. చేతిలో పళ్ళు గుప్పెడు పళ్ళు ఉంటాయి. ఎక్కడివి ఇవి అంటేనే అదిగో అన్న అక్కడ ఆ చెట్టు దగ్గర ఉన్నాయి అనంటే, తప్పు చేశావు. చెట్టువి నీ ఆ చెట్టు నీది కాదు. నీది కానప్పుడు నువ్వు అడగకుండా కొయ్యకూడదు. దానికి ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సిందే అంటే, అన్నా ఆకలైంది అయినా సరే సన్యాసాశ్రమ ధర్మాలుంటాయి కదా! నువ్వు ఆ ధర్మాలు తప్పావు. నేను లేకపోయినంత మాత్రాన నువ్వు అట్లా కోసుకొని తినకూడదు అనంటాడు. సరే అన్న నాకు శిక్ష వెయ్యి అని అడుగుతాడు. శిక్ష నేను వేయను, వెళ్లి రాజుగారి దగ్గరికి వెళ్ళు అనంటాడు. రాజుగారి దగ్గరికి వెళ్లి ఇట్లా తప్పు చేశానండి. నేను మా అన్న చెట్టు నుంచి మా అన్న ఇంట్లో లేని సమయంలో నేను కోసుకొని తిన్నాను అనంటే, రాజు అంటాడు వచ్చిన తర్వాత చెప్పావు కదయ్యా అంటే, కాదు మా అన్నగారు ఊరుకోవట్లేదు. నాకు శిక్ష వెయ్యాల్సిందే అంటాడు. నచ్చ చెప్పటానికి నువ్వు కోసుకొని పోలేదు, కోసుకొని పారిపోలేదు, తినటానికి మీ అన్నకి వస్తున్నాడని దాచిపెట్టలేదు, తింటూ ఉన్నావు సహజంగా. మీ అన్న వచ్చి చూశాడు, అడిగితే నిజం చెప్పావు. అది తప్పే ఉంది అనంటే, అట్లా కూడా మా అన్నగారు ఒప్పుకోవట్లేదండి. నాకు శిక్ష వేయండి అంటాడు. అందరికీ మీ ధర్మం ప్రకారం దొంగతనం చేసిన వాడికి ఎటువంటి శిక్ష అయితే వేస్తారో అది లోపం లేకుండా నాకు వేయండి. ఏదైనా నేను సహిస్తాను అని అంటాడు. సరే వెంటనే ఎంత చెప్పినా కూడా వినకపోయేసరికల్లా ఆ తమ్ముడికి 2 చేతులు ఇరక్కొట్టేస్తాడు మోచేతుల వరకు. ఇరక్కొట్టేసిన తర్వాత ఇంకా ఆ 2 చేతులతో అంటే అన్న దగ్గరికి వెళ్తాడు. అన్నగారు మీరు చెప్పింది నేను విన్నాను. ఇదిగో నా 2 చేతులు కూడా శిక్ష అనుభవిస్తున్నాయి అని అంటాడు. సరే నువ్వు చెప్పగానే నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు. సరే నీకు భోజనం వండి పెడతాను, నేనే పెడతాను. వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేసి సంధ్య వార్చుకునే మంత్రాలు చదువుకునిరా అంటాడు. సర్లే అని చెప్పేసి అన్నగారు చెప్పేశారు కదా అని చెప్పి అక్కడికి నది ఉంటే నదిలో స్నానం చేసి మునకేయంగానే తన 2 చేతులు తనకు వచ్చేస్తాయి. వచ్చేసిన చాలా ఆశ్చర్యపోతాడు. అన్నగారి మాటకి వస్తాడు. వచ్చి సంధ్య వార్చుకొని అన్నగారు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీకు ఇంత తపశ్శక్తి ఉంది కదా! మీ మంత్రోచ్చారణతోటి, మీ పూజా విధానంతోటి, మీ ఆశ్రమ శక్తితోటి మీకింత శక్తి ఉంది కదా! పోయిన చేతులు కూడా రప్పించే అంత శక్తి మీలో ఉన్నప్పుడు ఆ శిక్ష ఏదో మీరే వెయ్యొచ్చు కదా! నాకు ఎందుకు రాజుగారి దగ్గరికి పంపించారు అనంటే, అప్పుడు చెప్తాడన్నమాట తమ్ముడు, ఎవరి ధర్మం వాడు నిర్వర్తించాలి. అట్లా కాదని వాళ్ళల్లో నేను ఒకడిని ఇప్పుడిప్పుడు పుట్టినోడు కూడా ఎప్పుడో పుట్టినోడితోటి వంతు పెట్టుకొని నేను ఈ రాజ్యంలో ఉన్నాను కాబట్టి నేను రాజుని, నేను ఆమె దగ్గర ఒకసారి ఇప్పుడు ఉన్నారండి కొంత